ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2026 మార్చి 30లోగానే అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను అంతం చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు గత కొన్ని రోజుల క్రితమే ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు ఒకేసారి. కోసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి అలాగే రామచంద్రారెడ్డి ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. ఈ విషయం మర్చిపోకముందే ఇంకా రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్మార్టం కంప్లీట్ అయింది. అంత్యక్రియలు నిర్వహించముందే మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలిందంటే అవుననే సమాధానం వస్తుంది. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఎన్కౌంటర్ లేదా లొంగిబాటు అనేటువంటి కోణంలో మరి ఒక్క ఏడాదిలోనే దాదాపు 600 మంది వరకు మావోయిస్టులు లొంగుబాట్లు లేదంటే ఎన్కౌంటర్లో హతమైనటువంటి ఘటనలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే నక్సలైట్ల ఉద్యమానికి పేరు పెట్టినటువంటి జిల్లాగా పేరొందింది. అయితే కేంద్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటు తిరుపతి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. అయితే ఇటీవల కాలంలో ఒక ప్రధానమైనటువంటి చర్చ మావోయిస్టు గ్రూపుల్లో జరుగుతుంది. సాయుధ పోరాటం వద్దు, ఇప్పుడు మనం శాంతియుతంగానే ముందుకెళ్లాలి, ప్రజల యొక్క సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అనేటువంటి పేరు మీద మీడియాకి ఇచ్చినటువంటి లేఖలో తీవ్రంగా ఖండించింది మరొక వర్గం. అదే జగన్ మావోయిస్ట్ అధికార పార్టీ మరొక లేఖ రాసి అది ఆయన వ్యక్తిగతమని చెప్పడం జరిగింది. సూటిగా చెప్పాలంటే మావోయిస్ట్కి బిగ్ షాక్ ఎందుకు తగిలింది? నిన్నటికి నిన్న దాదాపు 100 మందికి పైగా మావోలు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అంతేకాకుండా మావోయిస్టు ప్రధానమైనటువంటి నేత, సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్ సైతం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు వస్తున్నాయి, సమాచారం అందుతుంది. అలాగే డీజీపీ శివధర్ రెడ్డి ముందు మరి లొంగిపోయారు. దీంతో ఆయనతో పాటు ప్రధానమైనటువంటి వ్యక్తులు లొంగిపోతున్నారు. త్వరలోనే ఉన్న సంఖ్యాబలం సైతం తగ్గిపోయే అవకాశాలు ఉంది అని చెప్పేసి ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యం. ఏం జరగబోతుంది మరి? పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కొరకు పోరుబాట వెంచి సాయుధ విప్లవ పంతాన్ని అనుసరిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీకి త్వరలోనే చెక్ పెట్టే అవకాశం ఉందా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లిలో వారి తల్లిగారు మృతి చెందినప్పుడు సైతం ఆమె అంత్యక్రియలకు రాలేదు. అప్పుడు ప్రధానమైనటువంటి ఒక లేఖ సైతం రాయడం జరిగింది. మల్లోజుల కిషన్జీ ఒక ప్రధానమైనటువంటి నేతగా ఉండేవాడు, బెంగాల్లో మొత్తం శాసించడం జరిగింది. ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందినప్పుడు సైతం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ప్రధానమైనటువంటి నేతలు. అప్పుడు సైతం మల్లోజుల వేణుగోపాల్ రాలేదు. కానీ ఇటీవల కాలంలో శాంతియుతమైనటువంటి పోరాటమే మనకి మార్గం. ఇప్పుడు మనము సాయుధ విప్లవ పంతాను చెక్ పెట్టాల్సినటువంటి అవకాశము అవసరం ఏర్పడింది అని లేఖ రాసిన కొద్ది రోజులైన ఆయన లొంగిపోవడము, ఆయన బాటలోనే మరికొంతమంది మరి లొంగుబాటకి సిద్ధం కావడం అనేది చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా దాదాపు మావోయిస్టు అగ్రనేతలందరూ 60-70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానమైనటువంటి సిద్ధాంతకర్తలుగా కీలకమైనటువంటి పదవులు చేపట్టినటువంటి వ్యక్తులు, ఆరోగ్యాలు సహకరించకపోవడము, నిరంతరం పోలీసుల గస్తీ తిరగడము, అలాగే ఆపరేషన్ కగార్ అనేది తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడం, ఖచ్చితంగా మరి చర్చలు అనేది జరిపే ప్రసక్తే లేదు. చర్చలు లేవు, ఏం లేవు. అయితే లొంగిపోవాలి, లేదంటే మా ఆపరేషన్ కగార్ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పేసి కేంద్ర పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి అవకాశాలు మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పటికే గణపతి అలియాస్ లక్ష్మణరావు పార్టీలోనే కొనసాగుతున్నారు. తిరుపతి కోరుట్ల వాసి ఆయన కేంద్ర కమిటీలో కీలకమైనటువంటి పదవి చేపట్టడం జరిగింది. ఆయన చేపట్టినటువంటి కొద్ది రోజుల్లోనే ఇది చేయడము. నంబాల కేశవరావు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన ఎన్కౌంటర్లో హతమార్చడము. మరి అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నటువంటి టాప్ లీడర్సు ఎలా నేలకు ఒరుగుతున్నారు, ఎలా మరి వాళ్ళు అంతమవుతున్నారు, పోలీసులకు చిక్కుతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే ఇటీవల కోవర్ట్ ఆపరేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. కోవర్ట్ ఆపరేషన్లు గతంలో
గతంలో 1999 2000 సంవత్సరంలో ఎక్కడైతే పీపుల్స్ వార్ గ్రూప్కు కీలకంగా ఉన్నదో అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ కోవర్ట్ ఆపరేషన్లు అనేది ఇప్పటికీ కొనసాగుతుందా అనేటువంటి చర్చ మరి బలంగా కొనసాగుతుంది. ఇటు పార్టీ ఇంటర్నల్గా యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆపరేషన్ కగారు పేరు మీద సాగిస్తున్నటువంటి చర్యలు త్వరలోనే మావోయిస్టులకి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా ప్రధాన చర్చ జరుగుతుంది. आज 2 अक्टूबर के शुभ अवसर पर 103 नक्सलियों ने सरेंडर कर मुख्यधारा में शामिल होने का फैसला किया है, जिसका हम स्वागत करते हैं। जैसा कि आप सब जानते हैं, सीआरपीएफ व छत्तीसगढ़ पुलिस काफी समय से एंटी नक्सल ऑपरेशंस कर रही है और हाल के कुछ दिनों में हमने इस ऑपरेशंस में काफी तेजी करी है और जिसके कारण नक्सल्स अभी बैकफुट पे हैं और सरेंडर के लिए आगे आ रहे हैं। और इसके साथ साथ हम लोग फॉरवर्ड ऑपरेटिंग बेस भी स्टैब्लिश करते रहे हैं और इस समय हम लोग सुदूरवर्ती क्षेत्रों में जहां पर मुख्यधारा से दूर गांव हैं उनको हम मुख्यधारा से जोड़ रहे हैं, जहां पे रोड, कम्युनिकेशन, मेडिकल व इलेक्ट्रिसिटी की सुविधाएं पहुंच रही हैं। और साथ ही साथ जो छत्तीसगढ़ गवर्नमेंट की जो कल्याणकारी योजनाएं हैं जिनका लाभ उनको नहीं मिल पा रहा था, वो भी अभी उन तक पहुंच रहा है। और यही कारण है कि नक्सली जहां जहां हम लोग फॉरवर्ड ऑपरेटिंग बेस स्टैब्लिश कर रहे हैं वहां के जो नक्सली हैं वो सरेंडर करने के लिए आगे आ रहे हैं। तो हमें उम्मीद है कि ये आने वाले समय में सभी नक्सली सरेंडर कर देंगे और जो सरकार द्वारा डेडलाइन फिक्स की गई है उसके अंदर अंदर सभी नक्सली सरेंडर करने के लिए आगे आएंगे और डिस्ट्रिक्ट बीजापुर व छत्तीसगढ़ नक्सल मुक्त शीघ्र ही हो जाएगा। धन्यवाद। जय हिंद। गांधी जयंती और दसरा के पावन उपलक्ष्य पे एक हमारे लिए बड़ी खुशी की बात है कि आज 103 माओवादी बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष आत्मसमर्पण कर रहे हैं। इसमें से जो माओवादी है उसको उन पर कुल 1,06,00,000 का इनाम घोषित था, जिसमें डीवीसीएम स्तर का 1, एसीएम स्तर के 8 प्लाटून पार्टी सदस्य, डीएकेएमएस, इसी प्रकार लगभग 5 जो जनताना सरकार के सारे मेंबर जो कि इंद्रावती के पास में थे, उटला, घोट जैसे जो आरपीसी थे उनके 4-5 आरपीसी के सदस्य पूरे आत्मसमर्पण कर दिए हैं। तो इस प्रकार कुल 103 माओवादियों ने आज इस शुभ अवसर पर आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने का जो मुख्य रीजन था वो जो सरकार के जो विकासोन्मुखी जो कार्य चल रहे हैं, इसके अलावा जो एंटी नक्सल ऑपरेशन जो उस पर दबाव बढ़ता जा रहा है, नए नए क्षेत्रों में नए कैंप खुलते जा रहे हैं, नियत नाम के तहत नई नई योजनाओं का क्रियान्वयन निचले स्तर तक जा रहा है, उस पर से और जो माओवादियों की विचारधारा है जल जंगल जमीन जो कि एक खोखली विचारधारा है उससे क्षुब्ध होकर और आपसी भेदभाव और कई सारे जो इसके रीजंस थे उसकी वजह से आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष आत्मसमर्पण किए हैं। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।